వెలుగులో ఇంకా రిపీట్గా అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ 4 బెర్తులకు 7 రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్టు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఒక్కొక్కరికి ఛాన్స్. ఈ నెల 30న ఖర్గేతో చర్చించాక అధికారిక ప్రకటన. రాహుల్ గాంధీతో విడివిడిగా కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ. మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గంపై లిస్ట్ ఇచ్చిన కేసీ వేణుగోపాల్. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిన రాహుల్. ప్రకృతి చికిత్సలో ఉన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే 30న ఢిల్లీకి రాగానే తుది నిర్ణయం. హైదరాబాద్కు తిరుగు ప్రయాణం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త కనిపిస్తోంది. రాష్ట్ర క్యాబినెట్లో కొత్తగా 4కి ఛాన్స్ దక్కనుంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ లిస్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. వాస్తవానికి మంగళవారమే ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30కి వాయిదా పడింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే చికిత్సను డాక్టర్లను మరో 2 రోజులు పొడిగించారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న ఖర్గే ఢిల్లీకి చేరుకున్నారు. కాగా కేబినెట్ విస్తరణ మళ్లీ వాయిదా పడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెనుదిరిగారు. రాహుల్తో సమావేశాలు. సోమవారం ఢిల్లీ 10 జన్పథ్లోని సోనియా గాంధీ ఇంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వేరువేరుగా భేటీ అయ్యారు. తొలుత కేసీ వేణుగోపాల్ కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ బై ఎలక్షన్స్కు సంబంధించిన పార్టీ అభ్యర్థి ప్రకటనపై రాహుల్తో చర్చించారు. ఆరాధ్యన్ షౌకత్ను బరిలో నిలిపాలని నిర్ణయించారు. అనంతరం తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇక విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గ అంశాలని రాహుల్కు బ్రీఫ్ చేసినట్టు తెలిసింది. 4 మంత్రి పదవుల్లో భర్తీకి సంబంధించి 7 పేర్లు ప్రయారిటీలో ఉన్నాయంటూ వివరించారు. దానిపై లిస్ట్ అందజేసినట్టుగా తెలిసింది. అలాగే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గం లిస్టును సమర్పించినట్టుగా సమాచారం. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా రాహుల్ని కలిశారు. మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన రాహుల్ తర్వాత ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఢిల్లీకి రాహుల్కు అభినందన సభనంట తెలంగాణలో కులగణన సక్సెస్ నేపథ్యంలో నిర్వహించాలని కాంగ్రెస్ ఓబీసీ నేతల నిర్ణయం. ఢిల్లీలోని ఐఐసీసీలో సదస్సు. తెలంగాణ నుంచి హాజరైన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఈ మంత్రివర్గ విస్తరణ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుంది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. 4కి అవకాశంలో 7 మంది పోటీ పడుతున్నట. సో మరి 4లో 7 మంది పోటీ పడితే 7 మందిలో ఈ 4 అదృష్టవంతులు ఎవరో తెలియదు. కానీ మొత్తం మీద అయితే 31 తారీఖు దాకా టైం పట్టే అవకాశం ఉందంట. సో 6లో 4పై ఫోకస్ పెట్టిరు. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. 18 వరకు ఉండొచ్చు. 6 బెర్తులు ఖాళీగా ఉండగా ఇప్పుడు 4 పదవుల్ని భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ 4కి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఒక్కొక్కరికి కేటాయించున్నారు. వీటికి 7 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో కొందరి పేర్లు దాదాపు ఖరారని తెలుస్తుంది. ఒకవేళ 5వ బెర్త్ కూడా భర్తీ చేయాల్సి వస్తే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని మైనార్టీకి కేటాయించాలని ఆలోచిస్తున్నారు. సో ఇందుకు 3 పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాత్కాలికంగా ఈ 5వ బెర్త్ భర్తీని ఆపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒక ఓసీని డ్రాప్ చేసి మరో ఓసీకి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అనేక మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఓసీకి 4 క్యాస్ట్లకు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంటే 4 సామాజిక వర్గాలకు ఎస్సీ నుంచి ఎవరు, ఎస్టీ నుంచి ఎవరు, బీసీ నుంచి ఎవరు, ఓసీ నుంచి ఎవరు అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ 4 పదవులకు కానీ 7 మంది కష్టపడుతున్నారు. ఓవైపు బీసీల నుంచి ఇటు వాకిటి శ్రీవారు కావచ్చు, లేకపోతే ఆది శ్రీనివాస్ కావచ్చు, రెడ్డి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వెలమ సామాజిక వర్గం నుంచి మదన్మోహన్ రావు కావచ్చు, లేకపోతే అటు ఇక ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, లేకపోతే రెడ్డి సామాజిక నుంచి సుదర్శన్ రెడ్డి కావచ్చు. ఇట్లా చాలామంది ఈ ఎస్టీ నుంచి కొంతమంది, ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొంతమంది పోటీలో ఉన్నారు. కాబట్టి మరి 30వ తారీఖు తర్వాత అంటే జూన్ మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణ అయినా మంత్రివర్గ విస్తరణ అయినా దాంతోపాటు పీసీసీ కార్యవర్గ విస్తరణ అయినా ఈ 2 కూడా జూన్ మొదటి వారంలో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇటు పీసీసీ కార్యవర్గంలో కూడా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండేటువంటి ఛాన్స్ ఉందంట. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లో మరి ఒక ఎంపీ ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్తో కూడినటువంటి పూర్తి రాహుల్ గాంధీకి ఇప్పటికే మాట్లాడి ఫైనల్ లిస్ట్ ఇచ్చారు. బట్ ఖర్గే ఆరోగ్యం బాగోలేనందువలన హాస్పిటల్లో ఉన్న డాక్టర్లతో కాబట్టి సో జూన్ 30న మరి ఈ నెల 30న మరి ఖర్గేతో మరోసారి భేటీ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఏదేమైనా క్యాబినెట్ విస్తరణ ఆల్మోస్ట్ అంతా వచ్చేసినట్టే, ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే పీసీసీ కార్యవర్గము క్యాబినెట్ విస్తరణ. బట్ కొంత ఖర్గే ఒక్కడు ఫైనల్ కనుక చేస్తే ఖర్గే
నీ కలిస్తే కనుక ఇక జూన్ మొదటి వారంలో అనౌన్స్మెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలని పండబెట్టి తొక్కాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలు